ప్రేమ పేరుతో అమ్మాయిలపై వేధింపులు ఇక ఆగవా? తాము ఇష్టపడితే అమ్మాయి కూడా చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందేనా? ఇందులో మరో అభిప్రాయానికి తావేలేదా? అలా అయితే అది ప్రేమ అవుతుందా, రాక్షసత్వం అవుతుందా? ప్రేమ పేరుతో వేధింపులు, యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు సాధారణంగా మారిపోయాయా? ఇప్పటిదాకా ఎన్నో దారుణాలు జరిగాయి. ఇక మీదట అదే పరిస్థితి కొనసాగుతుందా? వన్ సైడ్ లవ్ వే సో మచ్ బెటర్ అని ఓ సినిమాలో పాట. నిజంగా వన్ సైడ్ లవ్ చాలా బెటర్ ఏమో. ఒకరిపై మనకు కలిగిన ఫీలింగ్స్ వారిలో మనపై కలగాలని ఏమీ లేదు. మనం ప్రేమించాం కదా అని మనను ప్రేమించాలని ఏమీ లేదు. మన ప్రేమను తిరస్కరించడానికి వారికి అనేక కారణాలు ఉండవచ్చు. అవతలి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందే. కానీ అలా చెయ్యడం లేదు. ప్రేమిస్తావా చస్తావా అనే టైపుగా ప్రేమికులు తయారయ్యారు. నిజానికి వారు నిజమైన ప్రేమికులు కాదు, ప్రేమ పేరుతో ఊరి మీద పడ్డ ఉన్మాదులు. అలాంటి ప్రేమోన్మాదుల కారణంగా ఎందరో అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోయారు. తాజాగా మరో యువతి తన జీవితాన్నే అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. హైదరాబాద్ శివార్లోనే జరిగింది దారుణం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భవానీనగర్ కాలనీలో పొనగంటి హారిక, తానిషా దంపతులు నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా అదే కాలనీలో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కూతురు పూర్ణిమ, ఒక కుమారుడు ఉన్నారు. పూర్ణిమ ఒమేగా మహిళా కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 24న ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తర్వాత కాసేపటికే హారిక, తానిషా దంపతులు పనికి వెళ్లారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కాలేజీ నుంచి ఇంటికి తిరిగొచ్చింది పూర్ణిమ. కాసేపటికే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఏం మాట్లాడిందో కానీ బాత్రూంలోకి వెళ్లి టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ ను తాగేసింది. అటుగా ట్యూషన్ కి వెళ్తున్న విద్యార్థులు పూర్ణిమను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వారు ఇంటికి చేరుకుని సమీపంలోని విజయ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఈసీఐఎల్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పూర్ణిమ చనిపోయినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. పూర్ణిమ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు జవహర్ నగర్ పోలీసులు. కొన్నాళ్ల నుంచి పూర్ణిమను నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అని తెలుస్తోంది. అదే ప్రాంతంలో ఉంటున్న నిఖిల్ తనని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నిఖిల్ వేధింపుల వల్లే పూర్ణిమ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిఖిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా తాను ప్రేమ పేరుతో పూర్ణిమ వెంట పడుతున్నట్టు నిఖిల్ ఒప్పుకున్నాడు. పూర్ణిమ చావుకు కారణమైన నిఖిల్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.